గత వైసీపీ ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను దుర్వినియోగం చేసిందని, తద్వారా టీడీపీ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేశారని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్చి వెంకటేష్ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తెలుగుదేశం సానుభూతి పరుల కుటుంబాలు జాయింట్ కుటుంబాలుగా చూపడం ద్వారా ఏడాది కాలంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు దూరమయ్యారని వెల్లడించారు. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అందుకోలేకపోయారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అర్హులైన వారిని చేర్చి పథకాలు అందేలా చూడాలని కోరడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసే సమయంలో తెలుగుదేశం సానుభూతి పరులందరినీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం పెట్టేలా చేశారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యను సరిదిద్ది అర్హత కలిగిన వారందరికీ న్యాయం జరిగే విధంగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఇప్పటికే 9 నెలలు అవుతుందని గుర్తు చేశారు. ఇప్పటికే బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని, కావున ఈ అంశంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి హామీ పనులకు బిల్లులు చెల్లించే విధంగా నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కార్యకర్తలు చాలా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని తెలిపారు. ఒకవైపు పోలవరం, మరోవైపు రాజధాని, ఇంకోవైపు ప్రాజెక్టులు, సాగునీటి కాలువల లైనింగ్ పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసినటువంటి మోసాలు ఈరోజు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం తన వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేశారు. అప్పుడు అర్థం కాల ప్రజలకు ఏమి దీని. ఇప్పుడు చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వైసీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు హౌసింగ్ మ్యాప్లో ఏదో ఒక రీజన్ పెట్టి తీసేయడం జరిగింది. ఇది ఇప్పుడు తొలి అడుగు సుపరిపాలన కింద మేము పల్లెలకు పోయినప్పుడు చాలా మంది మాకు కంప్లైంట్లు చేస్తున్నారు. మాకు తల్లికి వందనం పేరుతో మాకు ఇంకా అకౌంట్లో పడలేదని, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద మాకు డబ్బులు పడలేదని చెప్తే చెక్ చేస్తే అక్కడ జరిగింది ఏమంటే, హౌస్ హోల్డ్ మ్యాప్లో ఒక జాయింట్ కుటుంబం ఉన్నప్పుడు దాన్ని విడిపోయింటారు ఆల్రెడీ, వాళ్ళంతా కలిపి ఒక జాయింట్ కుటుంబంగా చూపించారు. అప్పుడు ఏమవుతుంది, ఒకరికి లబ్ధిదారికి ఎగిరిపోతుంది. అవి ఎటువంటి వారికి చేశారంటే కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మాత్రమే ఈ విధంగా చేశారు. దాంతో ఈరోజు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు సంక్షేమ పథకాలను దోచుకోలేకుండా పోయారు. ఇప్పుడు చేసుకోవాలంటే ఆ యాప్ ఓపెన్ కావడం లేదు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేసేది ఏమంటే, హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక సక్రమంగా జరగలేదో తిరిగి యాప్ను ఓపెన్ చేపించి తిరిగి వాళ్ళను అందులో చేర్చాలి. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినాయి. నిజానికి రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినట్టు కాదు, అవి ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించాల. హౌస్ హోల్డ్ మ్యాప్లో సపరేట్ అయితేనే సపరేట్ అయినట్టు. ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిని పునరుద్ధరించి తల్లికి వందనం పేరుతో ఇచ్చేటువంటి లబ్ధిదారులకు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చే అన్నదాతలకు తిరిగి చాలా మందికి నష్టపోతారు కాబట్టి వాళ్ళందరినీ చేర్చాల హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎన్ఆర్జీ స్కీమ్ కింద దాదాపు 9 నెలలు అవుతోంది రోడ్లు వేసేసి, వాటికి బిల్లులు ఇంతవరకు చెల్లించాల. దయచేసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యకర్తలు నష్టపోయారు, ఇప్పటికే నష్టపోకుండా వాళ్ళందరికీ బిల్లులు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.